హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నిన్న చూపించాను కదండి, సగ్గుబియ్యం పిండితో ఇడ్లీ వేస్తున్నానని. సగ్గుబియ్యం ఇంకా బియ్యం కలిపి నేనైతే మిక్సీ చేసేసుకున్నాను కదా రాత్రి. నిన్న వీడియోలో అయితే ఉంటుంది, ఎవరైనా చూడలేని వాళ్ళు చూస్తే కనుక వెళ్ళి చెక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో. ముంబైలో తెలుగు అమ్మాయి అన్నమాట. అందులో అయితే ఇడ్లీ అయితే వేసానండి. మార్నింగ్ ఇడ్లీ వచ్చినాయండి, నిజంగా చెప్తున్నానండి. టేస్ట్ అయితే ఒక్క రకంగా ఇంకా పిచ్చి మాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇడ్లీ కూడా చాలా మెత్తగా వచ్చినాయండి. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయో. ఇడ్లీలు అయితే మినపప్పుతో కాకుండా ఇలాగ బియ్యముని సగ్గుబియ్యంతో ఒకసారి ఇడ్లీలు ట్రై చేయండి. నిజంగా పర్సనల్గా చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మాయిలు అయితే అమ్మ రోజు అమ్మ చాలా బాగుందని చెప్పారన్నమాట. టేస్ట్ అయితే ఒక్క లెవెల్ అన్నమాట. కొబ్బరికాయ చట్నీతో తింటే దీని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఇంకా ఎటువంటి పొడులు ఉంటాయి కదా, కందిపొడి అలాగా, వాటిలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు వారైతే తినేసారు, నేనే ఇంకా బాకీ మాట. ఈయనకి ఏయో వస్తువులు కనపడలేదని మొత్తం అన్నీ లాగి పాడేశారు. లాగితే సర్దినప్పుడు సర్ది వాళ్ళకి తెలుస్తుంది కదండి, అందుకనేసి నేను సర్దను అనేసి పాడేస్తే మా శృతి సర్దిందన్నమాట. ఇంకా నేను మా చిన్నమ్మాయి అయితే స్నానం చేసేసి, ఇవాళ ఫ్రైడే కదండి, పూజ అయితే చేస్తున్నమాట. తెలిసిందే కదండి, మా చిన్నమ్మాయి అయితే నన్ను అస్సలు చేయనివ్వదు, అదే చేసేస్తుంది. ముందు అదే ఉంటుంది అన్నమాట. దానికి ఎంత భక్తో మరి పెద్ద అయ్యాక ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే బాగా చేస్తుందండి. బయట అది గుమ్మాలకి ఇంకా ఇంట్లో అన్ని చోట్ల తిప్పేస్తుందండి. మా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయికి కూడా పూజలు అంటే బాగా ఇష్టం అండి. హిందీలో కూడా పాడతారండి పాటలు, వాళ్ళు ఇక్కడ పాడతారు కదా దేవుడికి హారతి ఇచ్చినప్పుడు, ఆ పాటలు పాడి ఇంత భక్తిగా చేస్తుంది. మరి పెద్ద అయ్యాక ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే బాగా చేస్తుంది. నాకే రాదు కానీ వాళ్ళకి బాగా వచ్చండి. ఇంకా అయితే పూజ అయితే చేస్తున్నాను నేను కూడాని. ఇది శ్రావణ మాసంలో వచ్చిన ఫస్ట్ ఫ్రైడే కదండి. ఇంకా ఇవాళ అయితే సందాల దాకా టిఫిన్ తినేసిన తర్వాత సందాల దాకా ఇంకేం తిన్నమాట, సందాలు తింటాను. అయినా ఫ్రైడే నేను ఒక పూట తింటున్నాను అనమాట. ఇంకా హెల్త్కి కూడా ఉపవాసం ఉంటే ఒక హెల్త్కి కూడా మంచిదే కదండి. ఎక్కువసేపు ఒక పూట తింటాను. మీలో ఎంతమంది శుక్రవారం చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగో చూసారా, మా చిన్నమ్మాయి అయితే ఎన్ని కోరికలు కోరుకుంటుందో చూసారా, దండం పెట్టేసుకుంటుందో ఊరికే. దానికి బాగా చదువుకోవాలనేసి ఊరికే ఇంకా నేను చెప్పానమాట ఎలా దండం పెట్టుకోవాలను. అప్పటి నుంచి అయితే అలాగే చెప్తానమాట. పూజ చేయటంలో మటుకు నెంబర్ 1 వాళ్ళ డాడీ చెప్తారన్నమాట. రోజు అమ్మాయిలాగా చేయదు కానీ మీరైనా చెయ్యండి అని చెప్తారు వాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలు కదండి, నేనే వద్దంటాను. అదైతే మొక్కేసుకుంటుంది. మరి చూడండి, దేవుడి కాడ కింద అయితే ఇలాగ మొక్కేసుకుంటుందో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ పూజలు చేయటం అలవాటు లేదండి. ఎందుకంటే మా అమ్మ ఇంటికాడ కూడా నేను అస్సలు చేయలేదు, మా అమ్మ కూడా పెద్ద చేసేది కాదన్నమాట. అందుకే నాకు అలవాటు లేదన్నమాట. ఇంకా దాని పూజ అయితే అయిపోయాక దీనికి స్కూల్కి టైం అయిపోతుందని జడ అయితే వేస్తున్నానండి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా ఇది కదండి, జడలు వేయాలి, రెడీ చేసి పంపాలి. అబ్బాయిలు అయితే జడ ఎక్కలొద్దు, ఆడపిల్ల అయితే జడ వేయాలి కదండి. అదో పెద్ద టాస్క్ అండి. మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఇలా 2 జడలు వేయమని మా శృతి అయితే చంపేస్తుందండి. అదిగో 2 జడలు అయితే నాకు మామూలుగా అల్లేసి కింద రబ్బర్ అయితే పెట్టేస్తాను, కానీ ఇలాగ పైకి కడతాం నాకు అస్సలు రాదండి సరిగ్గా. అయితే అల్లేస్తాను, కానీ పైన కుర్చీలు పెడతారు కదండి, అది ఇప్పటికీ రావట్లేదు. అయినా సరే ఏదో అలా ట్రై చేస్తున్నాను, కానీ చాలా కష్టంగా ఉందండి జడ వేయటం. నాకు జడ వేయటానికి 20 నిమిషాలు పట్టేస్తుందండి. అందుకని జడ వేసేసాక అన్నం పెడతానమాట. మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది కదండి, అందుకనేసి. చిన్నప్పుడు మా అమ్మ మాకు వేసేది. అప్పుడు అర్థమవుతుంది అమ్మలు మన కోసం ఎంత కష్టపడి ఊరో ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంతే కదండి, ఎవరి దాకా వచ్చేదాకా కానీ తెలియదు కదా. ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది. అప్పుడు మా అమ్మని అలాగే వేసామని పేర్లు పెట్టేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట అలాగా ఎంత కష్టమో. చిన్నప్పుడు అయితే మా అమ్మ జడ వేసినప్పుడు తలకాయ అటు ఇటు తిప్పేసేవాళ్ళం. మా అమ్మ తిట్టేది అన్నమాట. అప్పుడు మేము మాకు అంత తెలిసేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకనేదో.
జడయితం అయితే వేయటం చాలా కష్టం కదా. చాలామంది స్కూల్లో అయితే క్రాఫ్ వేసుకుని వెళ్ళిపోతారు. ఈ పని లేకుండా దీన్ని కటింగ్ వేయించుకోమంటే వేయించుకోవట్లేదు. నాకు మాత్రం తప్పట్లేదు ఈ జడేసే పని. దీనికి జడేయటం అయితే చాలా చూసారా, కుర్చీలు పెడితే అస్సలు రావట్లేదు. అలాగే 10 సార్లు ట్రై చేస్తే ఎప్పుడో ఒకసారి అయితే సక్సెస్ అవుతుంది అన్నమాట. అలాగా వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అని చెప్పిందన్నమాట అమ్మ. ఇంకా సరే అయితే దీని వేయటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ వేసుకున్నాను వేడివేడిగా. నేనైతే ఇప్పుడు తింటున్నాను అన్నమాట. పిల్లలు ఇలా పని అంతా అయినప్పటికీ 12:15 అయిందండి. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను. ఇంకోండి ఇడ్లీలు చూసారా ఎంత దూదిలాగా మెత్తగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మా పెద్దమ్మాయికి అయితే చాలా నచ్చింది. ఇంకా ఉంచమ్మా, నేను మధ్యాహ్నం తింటానని చెప్పిందన్నమాట. దానికోసం అయితే ఉంచాను మళ్ళీని. ఇలాగ నూక ఇడ్లీ కంటే కూడా ఇలాగోసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ముందు రకరకాల ఇడ్లీలు అయితే చేసి చూపిస్తాను. మిల్లెట్స్ తోటి అన్ని రకాల ఇడ్లీలు అయితే నేను వేసి చూపిస్తాను మీకు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మా ఇంటికాడ అయితే అమ్మాళ్ళు బయట నుంచి పిండి కొనుక్కొని తెచ్చుకుని వేసుకుంటారండి ఇడ్లీలు. అమ్మాళ్ళు కూడా గ్రైండర్ లేదనేసి ఇంకా మిక్సీలో అయితే బాగోదనేసి అలా చేస్తారు. కానీ నేను మిక్సీయే పట్టి చేస్తానండి. సందల డిన్నర్లోకి అయితే ఉల్లికాయలు వేపపెట్టేసి పప్పు అయితే పెట్టాను. ఇవాళ ఫ్రైడే కదండి. అయినా ఫ్రైడే అయినా సాటర్డే అయినా మా ఇంట్లో అయితే రోజు పప్పు కంపల్సరీ ఉండాలండి. పప్పులోకి మళ్ళీ ఏదోటి కాయగూరలు ఫ్రై చేయాలి, లేకపోతే కూర కింద వండాలన్నమాట. పప్పుని ఉల్లిగడ్డలు ఫ్రై చేశాను ఈరోజు.